గురువుగారు ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి పరావనామ సంవత్సరం మార్చి 19 తారీఖు నుంచి ఏప్రిల్ 17 తారీఖు వరకు 2027 సంవత్సరం వరకు కూడా ఉండేటువంటి పరావనామ సంవత్సరంలో మకర రాశి వారికి ముందుగా మనం చూసుకుంటే కనుక ఆదాయం 2, వ్యయం 9, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క స్థితిగతులు అయితే ఉన్నది. ఈ స్థితిగతులు ఏంటంటే వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఇది గ్రహాల యొక్క రాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ సంవత్సరంలో తిరిగేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మాత్రమే గణించి తీసినది. ఇక పరాభనామ సంవత్సరంలో స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక ఒకటే ఆదాయం ఉందండి, ఏదైనా వ్యాపారం చేస్తే నష్టపోతామని చెప్పేసి అని ఎక్కడేసి ఇంకొక అక్కడలాగా మూలన కూర్చోవద్దు. గురువుగారు చెప్పారు ఏం చేయొద్దు అని చెప్పి అలా ఉండదండి. కష్టపడాలి, కష్టపడిన వారి ఫలితం అయితే వస్తుంది. ఇది వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఏదైనా సమస్య ఉందంటే వ్యక్తిగత జాతకం తీసుకొస్తే అప్పుడు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా అందరికి సంబంధించినటువంటి జాతకం. ఇది వీటిని చూసుకుని పెద్దగా ఏదో మనం నష్టపోయి ఇబ్బంది పడేటువంటి యోగ్యత అయితే కాదు. ఎలాంటి వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. ఇక ఫ్యాన్సీ షాప్ కానీ, కూరగాయల వ్యాపారం కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు వీరికి మీకు అద్భుతంగా ఉంటే చేసుకోవచ్చు పరావనామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి. దాంతోపాటు మకర రాశి వారికి బట్టల వ్యాపారం కానీ, బొటిక్ రంగాల్లో కానీ, ఫ్యాన్సీ షాప్స్, బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇంకా కూడా కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, ఏదైనా ఏజెన్సీ షాప్స్ పెట్టుకోవచ్చు. అన్ని రకాల రంగాల్లో పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ రంగాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎలక్ట్రికల్ రంగం, కార్లు అమ్మేటువంటి, 2 వీలర్స్ 4 వీలర్ అమ్మేటువంటి రంగాల్లోనూ, ట్రావెల్స్ రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కనుక రాహు వీరి దాంట్లో ఉచ్చంలో కనిపిస్తున్నాడు. భారతదేశానికి కూడా రాహు కనిపిస్తున్నాడు. పరాభన సంవత్సరం కూడా రాహువి కనిపిస్తున్నాడు. కాబట్టి వీరికి అన్ని రకాల కూడా యోగ్యత బాగుంటుంది. వీరు అనుకున్న పనులు ముందుకెళ్తారు. కానీ ఒకటి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరి సలహాలు తీసుకోవద్దు. మీకు ఏది నచ్చితే చేయండి. అలా అని చెప్పేసి ఊబిలో దూకొద్దు, కొండ మీకు దూకొద్దు. కాబట్టి చేసేటువంటి ప్రయత్నం 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఎవరో వచ్చారు, డబ్బులు పెడితే చాలా ఆదాయం వస్తుందంటారు అని చెప్పి మనం డబ్బు పెట్టామనుకుంటే నష్టపోతాం. కాబట్టి అలాంటివి చేయకండి. అలాంటివి చేయకుండా ఆలోచించాలి. ఆలోచించి వ్యాపారం చేయగలిగితే తొందరపడి నిర్ణయం లేకపోతే కనుక అన్నింటిలో బాగుంటుంది. ఇకపోతే ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి పెళ్లి యోగ్యత ఈ యొక్క సంవత్సరం ఉన్నదా లేదా అంటే పెళ్లి యోగ్యత ఉంటుంది. ఒక్కసారి కూడా పెళ్లి కానీ మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా జూన్ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఈ రంగంలో కూడా వారికి అద్భుతంగా ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత వెంటనే ఒక సంవత్సరం లోపు పిల్లలు కూడా పుట్టేటువంటి యోగ్యత అయితే ఉంటుంది వారు అనుకుంటే. ఇక పరాభనామ సంవత్సరంలో మకర రాశి వారికి అయితే మాత్రం ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన అవకాశాలు, మిరాకిల్ జరుగుతాయి. ఉమ్మడి ఆస్తులు రావటం కానివ్వండి, ఆస్తు ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు రావటం కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, అలాంటి బిజినెస్ పరంగా కానివ్వండి, ఎన్నో రకాల అద్భుతమైన అవకాశాలు, మిరాకిల్స్ వీరు చూడబోతున్నారు. ఆ ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి. ఆస్తమా లాంటివి కనిపిస్తా ఉన్నాయి. థైరాయిడ్ లాంటి సమస్యలు, గ్రంథుల సమస్యలు లాంటివి కనిపిస్తా ఉన్నాయి. కదా కొంచెం ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. వేడి వస్తువులు తింటూ ఉండాలి. అలానే వీరికి హెడేక్, సైనస్ కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ మాత్రం గట్టిగా తీసుకోవాల్సి వస్తుందని చెప్పొచ్చు. అలానే సోరియాసిస్ కూడా వీరికి రాను కాలం కొంతమందికి అది కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతినిత్యం కూడా వీరు బీట్రూట్, క్యారెట్, యాపిల్స్ ఇలాంటి జ్యూసెస్ కానీ లేదా విడిగా తినడం కానీ చేస్తూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ప్రతిదీ తింటూ ఉండాలి. అంజీర్ కూడా ఎక్కువ తింటూ ఉంటే కనుక వీరికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం, మహాలక్ష్మి అమ్మవారికి కానీ, పార్వతి అమ్మవారికి కానీ, లలిత అమ్మవారికి కానీ కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి, అర్చన చేయించుకుంటూ ఉండాలి. వీరును అక్కడ అభిషేకం చేసే అవకాశం ఉంటే అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే చాలా మంచిది. అలానే గణపతి స్వామివారి దగ్గర గణికా బెల్లం పెడితే కూడా చాలా మంచిది. ఎవరికైనా 4 గొడుగులు ఇస్తే చాలా మంచిది. దానం, గొడుగులు దానం వేస్తే చాలా మంచిది. కాబట్టి గొడుగులు లేకపోతే రెయిన్ కోట్స్ ఉంటాయి కదా, దానం వేస్తే చాలా మంచిది. అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క మకర రాశి వారికి గండం అయితే కనిపిస్తుంది. ఆకాశ తర్వాత ఆ గండం కూడా తప్పిపోవాలనుకుంటే కనుక చేసేటువంటి అంటే 4-3 అన్నం పెట్టాలి ఎప్పుడైనా మాసం కోసం. ఇలాంటివి చేస్తే పరాభనామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా కొంచెం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.